తెలంగాణలో రాజకీయంగా పైచేయి సాధించడం కోసం తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వివాదం సృష్టించి చిచ్చు పెట్టడం మాజీ మంత్రి హరీష్ రావుకు తగదు అని నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు అన్నారు. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుల గురించి వాస్తవాలు తెలిసినా కూడా అంతర్గత రాజకీయంగా పైచేయి సాధించడం కోసం హరీష్ రావు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం రేపుతున్నారు. రానున్న స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీఆర్ఎస్ గోదావరి నుంచి వృధాగా సముద్రంలో కలుస్తున్న జలాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడాన్ని ఖండిస్తున్నాను అని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం నుంచి అనేక ప్రాజెక్టుల ద్వారా 444 టీఎంసీల నీటి నిల్వల కోసం అనుమతులు లేని ప్రాజెక్టులు నిర్మించి మాట వాస్తవం కాదా? తెలంగాణలో సీతారామసాగర్, సమ్మక్క సాగర్, బసవేశ్వర, సంగమేశ్వర, అంబేద్కర్ వంటి పలు ప్రాజెక్టులకు జిఆర్ఎండి ఎఫెక్ట్స్ సిడబ్ల్యూసి అనుమతులు లేకుండానే ప్రారంభించి ఆయా ప్రాజెక్టులు 90% పూర్తయిన తర్వాత అనుమతులు తెచ్చుకున్న మాట నిజం కాదా అని అన్నారు. స్థానిక ఎన్నికలు ఆ రాష్ట్రంలో వచ్చేటువంటి పరిస్థితిని కూడా దృష్టిలో పెట్టుకుని సముద్రంలోకి వృధాగా పోయేటువంటి నీటి మీద కూడా దుష్ప్రచారం, అసత్యాల, అబద్ధాలు చెప్పేటువంటి పరిస్థితి చేయడం చాలా అన్యాయకరమైన విషయం. అన్నదమ్ముల మధ్య ఏ రకంగా అయితే తెలుగు రాష్ట్రాలు కలిసి ఉండాలని అనుకుంటున్నామో అటువంటి తెలుగు రాష్ట్రాల మధ్య ఇటువంటి ప్రాంతీయ విభేదాలు సృష్టించేటువంటి కార్యక్రమం తీసుకోవడానికి కూడా మరి తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ, ఏదైతే సముద్రంలో వృధాగా కలిసిపోయేటువంటి నీరు, ఉప్పు నీటిలో వృధాగా కలిసిపోయేటువంటి నీటిని మాత్రమే ఉపయోగించుకుని పోలవరం బనకచెర్లకు రూపకల్పన చేసిన విషయం ఇది కూడా రికార్డెడ్గా ఏదైతే ఆ రోజు 1975 నుంచి మొన్న మరి ఏదైతే మరి మొన్న 24వ సంవత్సరం వరకు కూడా చూస్తే, అంటే దగ్గర 50 సంవత్సరాల చరిత్ర చూస్తే గోదావరి నీరు వృధాగా 1,53,000 టీఎంసీ నీరు సముద్రంలోకి పోయింది 50 సంవత్సరాల్లో. అంటే యావరేజ్ను చూస్తే దగ్గర ప్రతి సంవత్సరం కూడా 3,150 టీఎంసీ నీరు వృధాగా సముద్రంలో కలిసిపోతూ ఉంది, వృధాగా ఉప్పు నీటిలో కలిసిపోతూ ఉంది. ఇది 50 సంవత్సరాల రికార్డు చూస్తుంటే మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. అటువంటి వృధాగా కలిసిపోయేటువంటి నీటి నుంచి, ఉప్పు నీటిలో కలిసిపోయేటువంటి నీటి నుంచి ఆ 3,000 టీఎంసీల్లో 200 టీఎంసీల నీరు, అది కూడా వరద కాలంలోనే 100 రోజుల్లో రోజుకి టీఎంసీలు 2 తప్పున మరి 200 టీఎంసీల నీరు తీసుకుంటే ఇంకా 2,800 టీఎంసీల నీరు వృధాగా ఉప్పు నీటిలో సముద్రంలో కలిసిపోయేటువంటి నీటి మీద కూడా ఇటువంటి దుష్ప్రచారం, అసత్యాలు చేయడం చాలా బాధాకరమైన విషయం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. దీంట్లో పెద్ద టెక్నికల్ గా కూడా ఎక్కువ ఆలోచించవలసిన అవసరం కూడా లేదు. ఎందుకంటే తెలంగాణ ఎగువ రాష్ట్రంగా ఉంది, ఆంధ్రప్రదేశ్ దిగువ రాష్ట్రంగా ఉన్నటువంటి పరిస్థితి. ఆ యొక్క ఎగువ రాష్ట్రాల యొక్క న్యాయపరమైనటువంటి వాటాలన్నీ తీరిన తర్వాత దిగువ రాష్ట్రానికి పోలవరం వద్దకు వచ్చినటువంటి ఆ గోదావరి జలాల్ని ఉపయోగించుకుంటే ఆంధ్రప్రదేశ్ ఉపయోగించుకోవాలి, లేదంటే బంగాళాఖాతంలో కలిసిపోతాయి. ఇది సింపుల్ లాజిక్. దీనికి పెద్ద టెక్నికల్ గా కూడా ఎక్కువ ఆలోచించేటువంటి పరిస్థితి కూడా ఇక్కడ కనపట్ల. ఏదైతే చాలా క్లియర్ గా గోదావరి ఎగువ నుంచే కాదు, తెలంగాణ రాష్ట్ర భూభాగంతో కూడా సంబంధం లేకుండా శబరి, సీలేరు నుంచి కూడా మనకి ప్రతి సంవత్సరం కూడా 500-600 టీఎంసీలు నీరు వస్తుంది పోలవరం దగ్గరికి. మరి ఈ రకంగా సంవత్సరానికి 3,000 టీఎంసీల నీరు వృధాగా సముద్రంలోకి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి. అందులో కూడా ఈ సంవత్సరం 2025, ఇప్పుడు ఇంకా జూలై నెలలోనే ఉన్నాం మనము, ఈవేళ ఆగస్టు 1 వచ్చి, అంటే ఈ 30 రోజుల్లోనే 600 టీఎంసీల నీరు సముద్రంలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి గోదావరి నుంచి ఈ సంవత్సరం. మరి ఇంత వృధాగా సముద్రంలోకి పోయేటువంటి నీటిని వాడుకుంటే తప్పేంటో మరి వేళ ఆ యొక్క నాయకులు సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. రైతులు వాడుకుంటే ఇది నేరమా, వాళ్ళు సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది. ఈ రకంగా ఎగువ రాష్ట్రాలు వాళ్ళ న్యాయమైనటువంటి హక్కులు తీరిన తర్వాత మాత్రమే వృధాగా సముద్రంలోకి ఉప్పు నీటిలో కలిసిపోయేటువంటి నీటిని మాత్రమే మనం ఉపయోగించుకుంటున్నాం అనే విషయాన్ని మరొక్కసారి స్పష్టంగా మరి మీ ద్వారా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఏదైతే
మరి ఇంతకుముందు హరీష్ రావు గారు మాట్లాడుతూ ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ యొక్క గోదావరి బనకచర్లకు సంబంధించినటువంటి ప్రాజెక్టుకు సంబంధించి జిఆర్ఎంబి అనుమతులు కానీ ఎపెక్స్ కౌన్సిల్ అనుమతులు కానీ ఏ విధంగా కూడా లేనిటువంటి పరిస్థితి, నిబంధనలన్నింటినీ కూడా ఉల్లంఘిస్తున్నారని చెప్తూ ఉన్నారు. అంటే ఆ నిబంధనలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే వర్తిస్తాయా, తెలంగాణకి ఆ నిబంధనలు వర్తించవా అని చెప్పి అడుగుతూ ఉన్నాం. ఎందుకంటే ఇదే జిఆర్ఎంబి, ఇదే ఎపెక్స్ కౌన్సిల్ సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి అనుమతులు లేకుండా కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో మరి అది 215 టీఎంసీల నీటి సామర్థ్యం కలిగినటువంటి కాళేశ్వరం